కుటుంబ వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్న మాధురి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. టెక్కలి నుండి పలాస వెళ్తుండగా లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద ఎదురుగా ఉన్న ఒరిస్సాకి చెందిన లాయర్ కారుని ఈ ఘటనలో 2 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం 2 కార్లు కాసిబుగ్గ పలాస పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. పలాస సమీపంలోని లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గరలో నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్ తీరా చూస్తే మాధురి ఆత్మహత్య చేసుకోవడానికి తానే బలవంతంగా ఒక ఎదురుగా ఉన్నటువంటి వాహనాన్ని గుద్ది మరీ యాక్సిడెంట్ చేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేనున్నటువంటిది ఎదురుగా కనిపిస్తుంది కదా, అది కాసిబుగ్గ అంటే పలాస కాసిబుగ్గ పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్కి దగ్గరికి ప్రస్తుతం నేషనల్ హైవేలో జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి వాహనాలను ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ వాహన యజమాని లాయర్ కావడంతో ఒడిశాలో అతను లాయర్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులకైతే ఈరోజు పర్సనల్గా వచ్చి కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది అంటే అటు శ్రీకాకుళం నుంచి తిరిగి వాళ్ళు ఒరిస్సా వెళ్తున్నటువంటి సమయంలో వాళ్ళు వెళ్తున్నటువంటి వాహనం ఇది. ఆ లాయర్కి సంబంధించినటువంటి వెహికల్. ఇది చాలా కొత్తగా ఉంది, కొత్త వెహికల్ అయి ఉండొచ్చు. కానీ దీని పార్ట్స్ మొత్తం అంతా చూస్తే మనం ఒకసారి కనుక చూస్తే ఈ పార్ట్స్ అన్నింటినీ కూడా బ్యాక్ నుంచి వేగంగా ఇంచుమించుగా 120 కిలోమీటర్స్ స్పీడ్లో స్కోడా కారు, ముఖ్యంగా మాధురి సెల్ఫ్ డ్రైవింగ్లో వస్తున్నటువంటి కారు దీన్ని బలంగా వెనక నుంచి ఢీకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా వెనక నుంచి ఢీకొనడంతో ముక్కలు అయిపోయినటువంటిది మొత్తం. ఇది బ్యాక్ ఏదైతే బ్యాక్ కారుకి సంబంధించి బ్యాక్ సీట్లో నుంచి ఉన్నటువంటిది. నెంబర్ ప్లేట్ కూడా చూస్తున్నాం మనము, ఒడిశా OD33M088 రిజిస్ట్రేషన్ నెంబర్. ఇది చూస్తే మొత్తం వెనక నుంచి అంటే కారు వేగంగా వస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా రైట్ సైడ్ వైపు ఒక్కసారి తిప్పి ఉండొచ్చు. అలా తిప్పినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మొత్తం ఒక సైడ్ అంతా కూడా కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది. బంపర్లు కూడా ఎక్కడికక్కడ విరిగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కనీసం డోర్ని ఇట్లా మొత్తం కనీసం ఓపెన్ చేయడానికి కూడా డోర్ తీయాలన్నా కూడా రానటువంటిది చూస్తున్నాం కదా. ఎంత బలంగా కార్ని ఢీకొనకపోతే మొత్తం ఇక్కడ ఈ చూస్తున్నటువంటి ఈ టైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైర్ కూడా పగిలిపోయినటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడవచ్చు. టైర్ పూర్తిగా గాలిపోయింది. కారు అంటే స్కోడా కారు వేగంగా ఢీకొనడంతో ఈ మొత్తం అంతా బ్యాక్ అంతా లోపలికి నొక్కేసినటువంటి యాక్సిడెంట్ జరిగినటువంటి సమయంలో వేరే అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళంతా ఒక్కసారిగా వచ్చి కారులో ఉన్నటువంటి వాళ్ళని అటు మాధురిని, అదేవిధంగా ఒడిశాకు సంబంధించినటువంటి అడ్వకేట్ ఫ్యామిలీ, ఆ డ్రైవరు, అదేవిధంగా అడ్వకేట్ అతని భార్యను కూడా బయటికి తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాం కదా ఈ కారుకి సంబంధించి ఎక్కడ అంటే ఒక్క సైడ్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి రైట్ సైడ్ మొత్తం బ్యాక్ నుంచి కారు ఢీకొనడంతో రైట్ సైడ్ మొత్తం అంతా కూడా తుక్కు అయిపోయినటువంటిది అయితే చూడొచ్చు. కనీసం వీటినన్నింటినీ లాగి అంటే బలవంతంగా వెహికల్ తీసుకురావాలంటే దీన్ని టో చేసి తీసుకురావాలన్నా కూడా ఎక్కడ ఏది సహకరించే పరిస్థితి కనిపించట్లేదు. ఇక బ్యాక్ డిక్కీ వైపు కూడా చూస్తే ఎక్కడికక్కడ మొత్తం అన్నీ ఇరిగిపోయి ముక్కలు అయిపోయి ఇవి సీట్కి సంబంధించినటువంటివి. ఆ సీట్లో హెడ్కి కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండడం కోసం సీట్ అంతా కూడా వంపైపోయి కనిపిస్తుంది కదా. ఇవన్నీ అంటే సౌండ్ సిస్టమ్కి సంబంధించి కానీ లేదా డిక్కీ లేపినప్పుడు దీని మీద ఇన్సైడ్ నుంచి ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి సంబంధించినటువంటిది ఇవన్నీ కూడా ముక్కలు అయిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎంత ఫోర్స్తో దాదాపుగా దువ్వాడ శ్రీను కూడా చెప్తున్నటువంటిది అయితే ఉంది. దాదాపుగా 120 కిలోమీటర్ల స్పీడ్తో ఆ వేగంతో వచ్చి వెనక నుంచి కారుని ఢీకొనడంతో ఆ లాయర్కి సంబంధించినటువంటి ఈ కారు అయితే పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం దీని మీద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కాసిబుగ్గ పలాస పోలీస్ స్టేషన్కి అయితే ఈ లాయర్కి సంబంధించినటువంటి వెహికల్ తీసుకొచ్చారు. అదేవిధంగా స్కోడా కార్, మాధురికి సంబంధించినటువంటి స్కోడా కార్ను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది లాయర్కి సంబంధించినటువంటి ఈ పోలీస్ స్టేషన్కి చేరినటువంటి కారు పరిస్థితి. చూసాం కదా ఎంత డ్యామేజ్ అయిందో. దీంట్లో ఉన్నటువంటి 3 ప్రయాణికులు ఎట్లాంటి తీవ్రమైనటువంటి గాయాలు కాకుండా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ యాక్సిడెంట్ జరిగినటువంటి తీరును కనుక మనం గమనించి చూస్తే ఖచ్చితంగా ప్రాణాలు పోయే అంత ప్రమాదకరమైనటువంటి యాక్సిడెంట్గానే చెప్పొచ్చు. కానీ అతివేగంతో వచ్చి తాను ప్రాణాలు తీసుకోవాలి, తను ఆత్మహత్య చేసుకోవాలని ఎదుటివాళ్ళ వెహికల్ని ఢీకొని ఆ మాధురి అయితే ఈ ప్రమాదాన్ని చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఈ వెహికల్ ఓనరు ప్రస్తుతం కాసిబుగ్గ పోలీస్ స్టేషన్లో వాళ్ళ కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఆ మాధురి వెహికల్ ఎలా ఉందో ఆ వెహికల్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను, వెళ్దామండి. ఇదే మాధురి డ్రైవ్ చేసినటువంటి వెహికల్ పరిస్థితి చూస్తేనే ఎలా ఉందో మనమైతే చెప్పచ్చు. మనం ముందుగా చూపించాను నేను, అంటే రైట్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయిపోయినటువంటి అలా అడ్వకేట్కి సంబంధించినటువంటి వెహికల్ చూశాను. ఇది
స్కోడా వెహికల్ ముఖ్యంగా మాధురికి సంబంధించినటువంటి వెహికల్. ఈ వెహికల్కి సంబంధించి కనుక చూస్తే ఈ పార్ట్స్ని ఒకసారి చూద్దాం. అంటే టోటల్గా చూస్తే ఇంజిన్కి సంబంధించి లోపల వరకు కూడా అంటే లెఫ్ట్ సైడు అసలు ఏమి ఫ్రంట్ ఏం లేదు. అంటే ఇది ఖచ్చితంగా అడ్వకేట్కి సంబంధించిన ఒడిశా వ్యక్తికి సంబంధించినటువంటి వెహికల్ని లెఫ్ట్ సైడ్ నుంచి ఢీ కొనడంతో ఒక్కసారిగా కట్ అయ్యి మొత్తం అదంతా ఆ వెహికల్ అంతా కూడా డ్యామేజ్ అయింది. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి టైర్స్కి సంబంధించి కానీ రైట్ సైడ్ ఈ సైడ్ మిర్రర్స్, ఇక్కడైతే సైడ్ మిర్రర్ లేదు, మొత్తం అంతా కూడా లోపలికి నొక్కేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక గ్లాస్ అయితే ఎందుకంటే వెహికల్ దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నటువంటిది మనమైతే చూసాం బిగ్ టీతో మాట్లాడినప్పుడు కూడా. అంటే ప్రమాద తీవ్రత దీన్ని బట్టి ఎంతలా ఉంది అనేది మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే అంటే కారులో సింగిల్ డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగలేదు. దీనికి తోడు హై అండ్ వెహికల్ కావడంతో ఈ ఇన్సైడ్ కూడా నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. హై అండ్ వెహికల్ కావడంతో వెహికల్కి సంబంధించి ఇన్సైడ్ అంతా కూడా ఎట్లాంటి ఇబ్బంది లేదు. కానీ బయట నుంచి చూస్తే ఎందుకంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒకసారి ఈ వెహికల్లో రెండు డోర్స్ కనుక ఒకసారి మనం తీసి చూస్తే ఎయిర్ బెలూన్స్ రెండు వైపులు అంటే అటు డ్రైవర్ వైపు ఉన్నటువంటి ఎయిర్ బెలూన్, అదేవిధంగా పక్క సీట్లో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బెలూన్ రెండు ఒక్కసారి ఓపెన్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అవి ఓపెన్ అవడంతో కారులో ఉన్నటువంటి మాధురికి ఏ విధమైనటువంటి ప్రమాదం జరగలేదనేది ఇక్కడ అంటే స్వల్పమైనటువంటి గాయాలతో బయటపడింది అనేది చెప్పొచ్చు. కానీ ఇదే ప్రమాదం కనుక ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు ఖచ్చితంగా హై అండ్ వెహికల్ కాకుండా ఒక సాధారణమైనటువంటి కారు అయితే మనక జరిగినటువంటి ఈ ప్రమాదాన్ని కనుక చూస్తే ఇప్పుడున్నటువంటి ఈ వెహికల్ కనుక మనం ఒకసారి చూస్తే పూర్తి స్థాయిలో అందులో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా చనిపోయేవాళ్ళు. అది ఇంత కాస్ట్లీ వెహికల్ కావడం, దీనికి తోడు మొత్తం ఎయిర్ బ్యాగ్స్ ఒక్కసారిగా ఓపెన్ అయినటువంటి నేపథ్యంలో ఎయిర్ బ్యాగ్స్ బయటకు వచ్చేయడంతో అవి మొత్తం ఆ స్టీరింగ్ వైపు కానీ లేదా పక్కన ఎవరైనా కూర్చున్నా కూడా ఒక్కసారి ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాగానే ఒక బెలూన్ లాగా మొత్తం అంతా మనకి ఒక ప్రొటెక్షన్గా ఉండిపోద్ది. కాబట్టి ఎట్లాంటి పెను ప్రమాదం అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే లేదు. మానసికమైనటువంటి క్షోభ, మానసికంగా గత 4-5 రోజుల నుంచి వస్తున్నటువంటి సోషల్ మీడియాలో ప్రచారం కానీ దువ్వాడ శ్రీను, దువ్వాడ వాణి వీళ్ళ వల్ల కలిగినటువంటి మానసిక క్షోభ, పిల్లల్ని స్కూల్లో అడుగుతున్నారు, వీటన్నింటినీ ఆలోచించుకున్నటువంటి మాధురి తనకు తానుగా ఆత్మహత్య చేసుకోవాలని ఈ వెహికల్స్లో తను ఈ వెహికల్కి సంబంధించి స్కోడా వెహికల్ని అత్యంత వేగంగా ఢీకొంటూ అంటే సహజంగా అయితే శ్రీకాకుళం వెళ్లాల్సినటువంటి టెక్కల నుంచి శ్రీకాకుళం వెళ్లాల్సినటువంటి మాధురి ఆ టెక్కల నుంచి పలాస వైపు వస్తూ పలాస టోల్ గేట్ దాటిన తర్వాత లక్ష్మీపురం సమీపంలో ఈ యాక్సిడెంట్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉద్దేశపూర్వకంగా తాను చేసినటువంటి నేపథ్యంలో అటు మాధురి పైన కేసు అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క లాయర్ కూడా ఆ పోలీసులకైతే మాధురి మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలాస పోలీసులు మాధురి దగ్గర బ్లడ్ శాంపిల్స్ అయితే తీసుకున్నారు. ఆమె ఏమైనా ఈ మద్యం సేవించిందా లేకపోతే ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏదైనా డ్రగ్ ఏమైనా తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా అనే కోణంలో కూడా ఈ బ్లడ్ శాంపిల్స్ ద్వారా పరీక్షలు నిర్వహించి తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఆత్మహత్య చేసుకునే స్థాయికి మాధురి వెళ్ళినటువంటి నేపథ్యంలో అటు దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ వాణిల ఆ ఎపిసోడ్కి సంబంధించి ఒక చనిపోయి ఉంటే మాత్రం ఒక తీవ్రమైనటువంటి పరిణామం ఉండేది. ఓవరాల్గా చూస్తే ఇటు జరిగినటువంటి యాక్సిడెంట్లో ఇక్కడ ముఖ్యంగా మాధురికి సంబంధించినటువంటి స్కోడా వెహికల్ కానీ అదేవిధంగా ఒరిస్సాకు సంబంధించినటువంటి లాయర్ వెహికల్ కానీ రెండు వెహికల్స్ పూర్తిగా తుక్కు అయిపోయి కనీసం వాటిని టో చేసి తీసుకెళ్ళడానికి కూడా అవకాశం లేని విధంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండు వెహికల్ ప్రస్తుతం కాశీబుగ్గ పలాస పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, కాశీబుగ్గ, పలాస.